హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వల్లి చూపించిన వీడియో ద్వారా ప్రేమ ధీరజుల పెళ్లి గురించి తెలుసుకొని వేదవతి చంప పగలగొట్టి బయటికి గెంటేసిన రామరాజు అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే వల్లి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఎలాగైనా ఈ వీడియోని మావయ్య ముందు బయట పెట్టాలి, లేకపోతే ఆ నర్మద ప్రేమ ఇద్దరూ కలిసి నన్ను నా బావని శాశ్వతంగా దూరం చెయ్యాలని చూస్తారా? నా జీవితంలోని సంతోషం వాళ్ళకు కూడా దక్కనివ్వను. అయినా ఆ బామ్మ బర్త్డే పార్టీ ఉంది కదా, ఆ బర్త్డే పార్టీలో మావయ్య ముందు ఈ నిజాన్ని బయట పెడతాను అని వల్లి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇంతలోనే భాగ్యం తన ఫోన్ తీసి వల్లికి ఫోన్ చేస్తుంది. భాగ్యం నుండి ఫోన్ రావడంతో వల్లి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పమ్మా అనగానే అప్పుడు భాగ్యం, ఏంటి అమ్మడు, అసలు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? అదృష్టం కాళ్ళ ముందు ఉన్నా నువ్వేంటే కళ్ళు మూసుకొని నడుస్తున్నట్టే ఉంది. చూడు, ఆ వీడియో దొరికాక కూడా ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు? వెంటనే అది మీ మావయ్యకి చూపించేసి ఆ ప్రేమ ధీరజులని శాశ్వతంగా దూరం చెయ్యొచ్చు కదా అని భాగ్యం అనగానే అప్పుడు వల్లి, లేదమ్మా, నేను ఒక విషయం గురించే ఆలోచిస్తున్నాను. అది బయట పెడితే మావయ్య ప్రేమని బయటికి గెంటేసేలా ఉండాలి, కానీ ఒక అమ్మాయి జీవితం నా కొడుకు కాపాడారన్న పెద్ద గౌరవంతో ఉండకూడదు. అదే ఆలోచిస్తున్నాను. రేపు బామ్మ పుట్టినరోజు పార్టీ ఉంది కదా, ఆ పార్టీలో అందరి ముందు ఈ వీడియోని మావయ్యకి చూపిస్తాను. దాంతో అందరూ మావయ్యని అవమానిస్తారు. ఇక దాంతో బాధపడతాడు. వెంటనే ఆ ప్రేమని అత్తయ్యని ఇద్దరిని బయటికి గెంటేస్తాడు అని చెప్పి ఇక వల్లి భాగ్యంతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు భాగ్యం సరే అమ్మడు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇక వల్లి అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఇక బామ్మ పుట్టినరోజు వేడుకలు చాలా సంతోషంగా సరదాగా చేస్తూ ఉంటారు. ఇక అందరూ కూడా ఎవరి పనులలో వాళ్ళు చాలా హడావుడి చేస్తూ ఉంటారు. ఇంతలోనే భద్రావతి, సేనాపతి, విశ్వ అందరూ కూడా రామరాజు ఇంటికి వస్తారు. వాళ్ళని చూసిన రామరాజు, వేదవతి చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక వేదవతి భద్రావతిని హగ్ చేసుకొని, అక్క, నీకు దూరమై ఎన్ని సంవత్సరాలు అవుతుంది? చిన్నప్పుడు నేనంటే ప్రాణంగా ఉండేదానివి, కానీ నేను పెళ్లి చేసుకున్న తర్వాత నా మీద నీకు చాలా కోపం వచ్చింది. ఇప్పుడు ఇలా కలుస్తామని అస్సలు ఊహించలేదు. ఇదంతా అమ్మ వల్లే అని వేదవతి అనగానే అప్పుడు భద్రావతి తన మనసులో, లేదు వేదవతి, నిన్ను క్షమించి మేమందరం ఈ పుట్టినరోజు వేడుక్కి మీ ఇంటికి వస్తామని నువ్వు కలలో కూడా అనుకోలేదు. కానీ వల్లి చూపించిన వీడియో ద్వారా ప్రేమ గురించి అసలు నిజం తెలిసింది. అందుకే నేను ప్రేమని శాశ్వతంగా నాతో పాటు తీసుకువెళ్ళడానికే ఇప్పుడు నీ ఇంట్లో అడుగు పెడుతున్నాను. పార్టీలో అందరి ముందు నీ భర్తని అవమానిస్తాను, బాధ పెడతాను అని చెప్పి ఇక వేదవతి, భద్రావతి అనుకుంటూ ఉంటుంది. ఇక అందరూ కూడా లోపలికి వెళ్తారు. ఇక శారదాంబ కేక్ కట్ చేస్తుంది. ఇక దాంతో అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక ప్రేమ మాత్రం భద్రావతిని హగ్ చేసుకొని, అత్తయ్య, ఇదంతా ధీరజ్ వల్లే. ధీరజ్ ఆ రోజు నా జీవితం కాపాడకపోయుంటే ఇప్పుడు నీ మేనకోడలు నీకు ప్రాణాలతో దక్కేదే కాదు అని ప్రేమ అనగానే ఆ మాటలు విన్న భద్రావతికి ఏమీ అర్థం కాదు. ఏంటి ప్రేమ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ధీరజ్ ఆ రోజు నిన్ను కాపాడకపోయుంటే నువ్వు మాకు దక్కేదానివి కాదా? ఎలా, ఏం జరిగింది అనగానే అప్పుడు ప్రేమ జరిగిన విషయం మొత్తం కూడా భద్రావతికి చెప్తుంది. దాంతో భద్రావతి ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే భద్రావతి, అమ్మ ప్రేమ, ఇదంతా నాకు తెలియదు, కానీ నిన్ను నా నుంచి దూరం చేసుకోవడం కోసమే వేదవతి ధీరజ్ చేత బలవంతంగా నీ మెడలో తాళి కట్టించిందని వల్లి నాకు ఉన్నవి లేనివి చెప్పింది. అందుకే
మీ కుటుంబాన్ని నాశనం చెయ్యడం కోసం, నిన్ను ధీరజ్ నుంచి శాశ్వతంగా విడదీయడం కోసమే ఈ పుట్టినరోజు ఏర్పాటు ఇక్కడ చేశాను. కానీ నీ నుండి నిజం తెలుసుకున్న తర్వాత కూడా నేను మిమ్మల్ని విడదీయడం మంచిది కాదు అని చెప్పి భద్రావతి బాధపడుతూ ఉంటే, ఇక ప్రేమ, అత్తయ్య అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అత్తయ్య. కానీ వల్లి ఈ నిజస్వరూపం మామయ్య ముందు బయట పెడుతుందేమని భయంగా ఉంది అనగానే అప్పుడు భద్రావతి, ప్రేమ నువ్వేం భయపడకు, వల్లి గురించి నేను చూసుకుంటాను అని చెప్పగానే ఇక ప్రేమ సరే అత్తయ్య అంటుంది. భద్రావతి వల్లి దగ్గరికి వెళ్ళి, ఏంటి వల్లి, నీ దగ్గర ఉన్న వీడియోని రామరాజు ముందు బయట పెట్టాలనుకుంటున్నావా అనగానే అప్పుడు వల్లి, అదేంటి అత్తయ్య అలా మాట్లాడుతున్నారు, మీరే రామరాజుని అందరి ముందు అవమానిస్తానన్నారు, ప్రేమ ధీరజులని శాశ్వతంగా విడదీసి ప్రేమని నీతో పాటు మీ ఇంటికి తీసుకువెళ్తానన్నావు, మరి ఇప్పుడేం జరిగింది అనగానే అప్పుడు భద్రావతి, చూడు వల్లి, నువ్వు మర్యాదగా ఆ వీడియోని నీ ఫోన్లో నుండి డిలీట్ చేసేయ్, లేకపోతే ప్రేమ ధీరజుల పెళ్లి గురించి రామరాజుకు చెప్పావంటే నేను ఊరుకోను అని చెప్పి భద్రావతి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వల్లి మాత్రం చాలా భద్రావతి మాటలు విని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇదేంటి ఇంతసేపు భద్రావతి అత్తయ్య ఆ వీడియోని మామయ్యకు చూపించి వాళ్ళిద్దరినీ విడదీస్తానని చెప్పింది, కానీ ఇంతలోనే మాట మారుస్తుందేంటి అని చెప్పి వల్లి చాలా కోపంతో రగిలిపోతూ వెంటనే రామరాజు దగ్గరికి వచ్చి, మామయ్య మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అనగానే ఇక రామరాజు, ఏంటమ్మా, ఏంటి ఆ ముఖ్యమైన విషయం, చూడు ఇప్పుడు అత్తయ్యది పుట్టినరోజు పార్టీ జరుగుతుంది, అది అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయాక మాట్లాడుకుందాం అనగానే అప్పుడు వల్లి, లేదు మావయ్య, అందరి ముందు చెప్పే విషయమే ఇది, అందరికీ తెలియాలి, అయినా ఇంట్లో అత్తయ్య మిమ్మల్ని మోసం చేస్తుంది, అలాంటప్పుడు నువ్వు ఎవరిని నమ్మాలో నమ్మకూడదో కూడా నీకు అర్థం కావడం లేదు అనగానే ఇక రామరాజు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. అమ్మ వల్లి, ఏం మాట్లాడుతున్నావు, మీ అత్తయ్య ధీరజ్ ప్రేమ నన్ను మోసం చేయడం ఏంటమ్మా అనగానే అప్పుడు వల్లి, అవును మావయ్య, అసలు ధీరజ్ ప్రేమ ఇద్దరూ ప్రేమించుకోలేదు, పెళ్ళి చేసుకోవాలనుకోలేదు, కానీ అత్తయ్యే బలవంతంగా ధీరజ్ చేత ప్రేమ మెడలో తాళి కట్టించింది అని వల్లి అంటుంది. ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారే స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ధీరజ్ చేత ప్రేమ మెడలో బలవంతంగా తాళి కట్టించడం ఏంటి, వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు కదా అనగానే అప్పుడు వల్లి, లేదు మావయ్య, ప్రేమ కళ్యాణ్ అనే అబ్బాయిని ప్రేమించింది, పెళ్లి చేసుకోవాలనుకుంది, కానీ అతడు ప్రేమని మోసం చేశాడు, తన నుండి డబ్బు నగలు తీసుకొని పారిపోతూ ఉండగా ఇంతలోనే ప్రేమని ఒకరికి అమ్మేసి అక్కడి నుంచి వెళ్తూ ఉన్నాడు. ఇక అది గమనించిన వేదవతి ఎక్కడ తన మేనకోడలి జీవితం నాశనమైపోతుందోనని, ఎక్కడ పోలీసులు ప్రేమని బ్రోతల్ కేసు కింద అరెస్టు చేస్తారో ఏమో అని భయపడి ధీరజ్ చేత బలవంతంగా ప్రేమ మెడలో తాళి కట్టించింది. ఆ విషయం ఇన్ని సంవత్సరాలు మీకు తెలియకుండా అత్తయ్య మిమ్మల్ని మోసం చేస్తుంది, అత్తయ్యతో పాటు ధీరజ్ ప్రేమ కూడా నిన్ను మోసం చేశారు అనేసరికి ఇక రామరాజు షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక వెంటనే వేదవతితో, చెప్పు బుజ్జమ్మ, వల్లి చెప్పింది నిజమా అనగానే అప్పుడు ధీరజ్, లేదు నాన్న, వదిన అబద్ధం చెప్తుంది, నిజంగానే మేమిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్ళి చేసుకోవాలనుకున్నాం, ఎక్కడ మీ రెండు కుటుంబాల మధ్య గొడవలు ఉండటంతో మమ్మల్ని శాశ్వతంగా దూరం చేస్తారో ఏమని నేనే ప్రేమ మెడలో తాళి కట్టాను అనగానే అప్పుడు శ్రీవల్లి మాత్రం, లేదు మావయ్య, ధీరజ్ అబద్ధం చెప్తున్నాడు, ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత కూడా అబద్ధమో నిజమో మీరే తెలుసుకోండి అని చెప్పి ఇక వల్లి ఆ వీడియోని రామరాజుకి ఇస్తుంది. ఇక అది చూసిన రామరాజు ఒక్కసారే షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక రామరాజు నిజం తెలుసుకొని చాలా కోపంతో వేదవతి చెంప పగలగొడతాడు. ఎన్ని రోజులుగా నువ్వు నన్ను మోసం చేస్తూ ఉన్నావా, ఎప్పుడు మోసం చేయని నన్ను
ఎందుకు నీకలా అనిపించింది అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు వేదవతి, చూడండి, మిమ్మల్ని మోసం చెయ్యాలని కాదు, ఈ నిజం తెలిస్తే ఎక్కడ ప్రేమ ధీరజులు శాశ్వతంగా దూరమైపోతారోని ఈ నిజం ఇన్ని రోజులు మీతో చెప్పలేదు. కానీ మీ దగ్గర నిజం దాయాలని కాదు, మిమ్మల్ని మోసం చెయ్యాలని కాదు అనగానే అప్పుడు రామరాజు, చూడు బుజ్జమ్మ, నేను ఒక్కనున్నప్పుడైనా ఈ నిజం నాతో చెప్పవలసింటివి, కానీ ఇన్ని రోజులు కూడా ఈ నిజం నాకు చెప్పలేదు అంటే నువ్వు నన్ను మోసం చేసినట్టే. చూడు, నీలా మోసం చేసే వాళ్ళకి ఈ ఇంట్లో స్థానం లేదు, మర్యాదగా బయటికి నడు అని రామరాజు అనగానే ఆ మాటలు విన్న వేదవతి అందరూ కూడా ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే వేదవతి, ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు? నా మేనకోడలి జీవితం కాపాడడం కోసమే నేను ధీరజ్ చేత తన మెడలో తాళి కట్టించానే కానీ మిమ్మల్ని మోసం చెయ్యాలని కాదు కదా అని అంటూ ఉంటే అప్పుడు రామరాజు, బుజ్జమ్మ, నిజం నా దగ్గర దాచిపెట్టావు కాబట్టి నీకు ఈ శిక్ష అని చెప్పి ఇక రామరాజు వేదవతి మెడ పట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటాడు. ఇక అది చూసిన ప్రేమ ధీరజులు చాలా బాధపడుతూ, నాన్న, నా వల్ల అమ్మ బయటికి వెళ్ళడం ఇష్టం లేదు నాన్న, అమ్మని ఎక్కడికి పంపించొద్దు, మేము పెళ్లి చేసుకున్నాం, ఈ పెళ్ళి నీకు ఇష్టం లేదు, అందుకే ప్రేమ నేను ఇద్దరం ఇంట్లో నుండి వెళ్ళిపోతాం అనగానే అప్పుడు రామరాజు, చూడు, మీరు వెళ్ళడం కాదు, మీతో పాటు బుజ్జమ్మ కూడా ఇంట్లో నుండి వెళ్ళిపోవలసిందే, ఈ ఇంట్లో ఉండే అర్హత కోల్పోయింది అని రామరాజు అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న వేదవతి, ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? నీ కష్టాల్లో సుఖాల్లో మీ ఎమ్మటి ఉన్నదాన్ని అలాంటి నన్ను మెడపట్టుకొని బయటికి గెంటేస్తారా? చూడు, ధీరజ్ ప్రేమలు శాశ్వతంగా దూరం కాకూడదని ఈ నిజం ఇన్ని రోజులు దాచిపెట్టలేదు. అంతేకాదు, ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు ఉన్నాయి కాబట్టే ఈ నిజం ఎవరికీ చెప్పలేదు. అంతేకాని మిమ్మల్ని మోసం చెయ్యాలని కాదు, నేను మిమ్మల్ని వదిలి వెళ్ళలేనండి అని వేదవతి బ్రతిమిలాడుతూ ఉంటుంది. అప్పుడు రామరాజు చాలా బాధపడుతూ, చూడు బుజ్జమ్మ, నా దగ్గర దాచినందుకే నిన్ను బయటికి పంపిస్తున్నాను అని చెప్పి ఇక రామరాజు వేదవతి మెడపట్టుకొని బయటికి గెంటేస్తాడు. ఇక అది చూసిన ధీరజ్, ప్రేమ అందరూ కూడా వేదవతితో బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక అది చూసిన వల్లి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇన్ని రోజులు నన్ను ఒక ఆట ఆడుకున్నారు, నన్ను నా బావని శాశ్వతంగా దూరం చెయ్యాలని చూశారు, నా జీవితంలో లేని సంతోషం మీకు కూడా లేకుండా చెయ్యాలని అనుకున్నాను. అందుకే ఇప్పుడు అత్తయ్యని, మామయ్యని, ధీరజ్ ప్రేమల్ని శాశ్వతంగా విడదీయబోతున్నాను. మిగిలింది నర్మదని కూడా శాశ్వతంగా ఈ ఇంట్లో నుంచి పంపించేస్తాను. ఇక ఈ ఇంటికి మహారాణిని అయిపోతాను. మామయ్యకి నేను ఎంత చెప్తే అంతే అని చెప్పి ఇక వల్లి అనుకుంటూ ఉండగా ఇంతలోనే భద్రావతి అక్కడికి వచ్చి, ఏంటి, ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడు వేదవతి ఏం తప్పు చేసిందని తనని మెడపట్టుకొని బయటికి గెంటేస్తున్నా? చూడు, నిన్ను ప్రేమించింది, నిన్ను కాదని, మమ్మల్ని కాదని నీతో పాటు ఇక్కడికి వచ్చేసింది. అలాంటి నా చెల్లెలికి ఇచ్చే గౌరవం ఇదేనా? నీ స్థాయి తెలిసి కూడా నిన్ను ప్రేమించింది, మమ్మల్ని అందరినీ కాదని నీతో బయటికి వచ్చేసింది. అలాంటి నా చెల్లెల్ని ఈ సమయంలో బయటికి పంపించేస్తావా అని భద్రావతి రామరాజుతో అంటూ ఉంటుంది. ఇక అప్పుడు చందు, నాన్న, ఇదంతా వల్లి వల్లే, వల్లి నిజస్వరూపం తెలియక నువ్వు అమ్మని మెడపట్టుకొని బయటికి గెంటేస్తున్నావు. అయినా అమ్మ ఏం తప్పు చేసింది నాన్న? ఒక ఆడపిల్ల జీవితం నాశనమైపోకుండా అమ్మ ప్రేమ జీవితాన్ని కాపాడింది. అందుకు ప్రతిఫలం అమ్మకిచ్చేది ఇదేనా నాన్న? చూడు, అమ్మ ఎప్పుడూ తప్పు చెయ్యదు నాన్న, నిన్ను మోసం చెయ్యాలని అస్సలు కలలో కూడా అనుకోదు. వల్లి మాటలు విని వల్లిని నువ్వు ఒక కూతురులాగా చూసుకుంటున్నావు, కానీ నీ కూతురే నిన్ను మోసం చేసింది నాన్న. అసలు వల్లి అమూల్యాని, విశ్వాకి మధ్య ప్రేమ రాయబారం నడిపింది వల్లి. అంతేకాకుండా తను చదువుకోకుండా పిల్లలకి పాఠాలు చెప్తున్నానని అబద్ధం చెప్పి స్కూలుకు వెళ్ళి వెంటనే వాళ్ళ పుట్టింటికి వెళ్ళి టైంకు ఇంటికి తిరిగి వచ్చి మనల్ని అందరినీ
మోసం చేసింది. అంతేకాదు నాన్న, తను మన ఇంటి వారసుని ఇస్తుందని, తల్లి కాబోతుందని మనమందరం వల్లిని నెత్తిన పెట్టుకున్నాం. కానీ అదంతా మోసం. తని తల్లి కాకుండానే తల్లవుతుందని మనల్ని మోసం చేసింది. ఇదంతా వల్లి చేసింది. వల్లి చేసిన మోసానికి మనం ఏ శిక్ష వేసినా తప్పే. అలాంటి వల్లి మాటలు విని అమ్మను మెడపట్టుకొని బయటికి గెంటేయడమేంటి నానా అని చందు అనగానే ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంటి చందు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనగానే అప్పుడు చందు, అవును నానా, ఎక్కడ వల్లి నిజస్వరూపం నీ ముందు బయట పెడితే నువ్వు వల్లిని అసహించుకుంటావో అని వల్లి బావిలో దిగి తను చనిపోవాలనుకుంది. అందుకే తన కోసం ఈ నిజాన్ని మీతో చెప్పలేకపోయాం. కానీ వల్లి చేసిన మోసం కంటే అమ్మ చేసింది ఏమో పెద్దది కాదు నానా. చూడు నానా, అమ్మని నువ్వు తప్పు పట్టకూడదు. అమ్మని బయటికి గెంటేయొద్దు. అమ్మ వెళ్ళిపోతే ఇంట్లో నుంచి అందరం అమ్మతో పాటు వెళ్ళిపోతాం అని చందు అంటాడు. ఆ మాటలు విన్న రామరాజు చాలా కోపంగా వల్లి చెంప పగలగొడతాడు. చి, నిన్ను కోడలిగా కాదు కన్న కూతుర్లా చూసుకున్నాను. అలాంటి నువ్వు నన్ను మోసం చేస్తావా? ఈ ఇంటికి వారసిస్తున్నావని సంతోషపడ్డాం. కానీ అది కూడా అబద్ధమని తెలిసిన తర్వాత నీ మొహం చూడాలన్నా నాకు అసహ్యంగా ఉంది అని రామరాజు అంటూ ఉంటాడు. ఈ విధంగా వల్లి చూపించిన వీడియో ద్వారా వేదవతి ప్రేమ ధీరజుల పెళ్లి గురించి తెలుసుకొని వేదవతి చెంప పగలగొట్టి బయటికి గెంటేసిన రామరాజు షాక్లో నర్మద, ప్రేమ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.